హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు అదిరిపోయే డ్రామాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డ్రామాలో ఒక యాటిట్యూడ్ హీరో ఉంటాడు. అతనికి అండ్ అతని నెఫ్యూ టీచర్ కి మధ్య జరిగే లవ్ స్టోరీయే ఇది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో షిన్షావ్ ని ఒక బార్ లో చూపిస్తారు. అతను సీరియస్ గా జంగా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, మిస్టర్ షిన్, మీ రిక్వెస్ట్ ఏదైనా సరే నేను తీరుస్తాను, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి వచ్చాను అని ఫోజులు కొడుతూ ఉంటుంది. షిన్ ఫింగర్స్ తో ఒక సైగ చేసి అతని బాడీ గార్డ్ ని ఒక పెద్ద బోర్డ్ పట్టుకొస్తాడు. దాని మీద సుడోకు ఉంటుంది. అది చాలా పెద్దదన్నమాట. నీకు 3 minutes టైం ఇస్తున్నాను, దీన్ని సాల్వ్ చేయి అని వాచ్ చూస్తూ కండిషన్ పెడతాడు. అప్పుడే షిన్ ఫ్రెండ్ మిస్టర్ లియాంగ్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయితో అంటాడు, షిన్ ని సాటిస్ఫై చేయడం నీ వల్ల కాదు, ఆయన వైఫ్ అవ్వాలని కలలు మాత్రం కనకు, అది నీ వల్ల అస్సలు కాదు అని ఆ అమ్మాయిని ఎగతాళి చేస్తాడు. 3 minutes టైం అయిపోవస్తుంటే ఆ అమ్మాయి తడబడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి జియాంక్షి వస్తుంది. ఈవిడే మన హీరోయిన్ అన్నమాట. హీరో దగ్గరికి వెళ్తూ మనసులో అనుకుంటుంది, నేను ఎలాగైనా అనుకున్నది సాధించాలి అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్లి ఆ చాక్ పీస్ తీసుకొని సుడోకిని ఈజీగా కంప్లీట్ చేసేస్తుంది. పైగా షిన్ దగ్గరికి యాటిట్యూడ్ గా వచ్చి అతని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని పర్టికులర్ పొజిషన్ లో జంగా మీద స్టేబుల్ గా పెట్టేసి, ఇది చాలా ఈజీ, దీనికి కావాల్సింది ఫోకస్ అని అంటుంది. షిన్ ఆ జంగాలో ఒక స్టిక్ ని పక్కకు తీసేసి ఆ గ్లాసుల్ని కింద పడేస్తాడు అండ్ అంటాడు, నాకు స్మార్ట్ పీపుల్ అంటే అంత ఇష్టం ఉండదు, ముఖ్యంగా నా పర్సనల్ థింగ్స్ ని టచ్ చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు అని సీరియస్ గా చెప్తాడు. జియాంక్షి వెంటనే సారీ చెప్పి తన బ్యాగ్ నుండి రెజ్యూమ్ తీస్తుంది. మిస్టర్ షిన్, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, నాకు మ్యాథమెటికల్ ఫిజిక్స్ లో డబుల్ మాస్టర్ డిగ్రీ ఉంది, ఎంతటి డిఫికల్ట్ పిల్లలకైనా లెసన్స్ చెప్పే కెపాసిటీ నాకుంది, మీ యంగ్ మాస్టర్ కి ట్యూటర్ గా రావాలని వచ్చాను, ఇదిగోని నా రెజ్యూమ్ అని తన ప్రొఫైల్ చూపిస్తుంది. షీనా ఆమె దగ్గరకు వచ్చి తన బ్యాగ్ ని టచ్ చేస్తూ, నువ్వు వేసుకున్న బట్టల్ని చూస్తే నువ్వు పని చేయడానికి వచ్చినట్లు లేదు, ఏదో క్లాస్ అటెండ్ అవ్వడానికి వచ్చినట్లుంది అని వెటకారంగా అంటాడు. జియాంక్షి కూడా అస్సలు తగ్గకుండా, మీరు మీ అబ్బాయి కోసం ట్యూటర్ ని వెతుకుతున్నారు కదా, అందుకే టీచర్ల పద్ధతిగా డ్రెస్ వేసుకున్నాను, మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోతాను అని చెప్పి 3, 2, 1 అని కౌంట్ చేస్తూ వెనక్కి తిరుగుతుంది. అప్పుడే షిన్ ఎనిమి మిస్టర్ జంగ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. జియాంక్షిని చూడగానే, నువ్వు మంచి టీచర్వా కాదా అనేది నాకు అనవసరం, బట్ నా సైడ్ వచ్చాయి అని ఆఫర్ ఇస్తాడు. లియాంగ్ కంగారు పడుతూ, వీడిక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటాడు. జంగ్ తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటే, సారీ, నేను పెద్దవాళ్ళకి లెసన్స్ చెప్పను, జస్ట్ కిడ్స్ కి లెసన్స్ చెప్తాను అని జియాంక్షి చెప్తుంది. జంగ్ చాలా డబ్బులు తీసి ఆమె ముందు పెట్టి, నువ్వు షిన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళకపోతే ఈ డబ్బులన్నీ నీవే అని ఆమెను బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తాడు. దానికి జియాంక్షి కూడా, నేను ఇక్కడికి పని కోసం వచ్చాను, మీ ఫ్రీ గిఫ్ట్స్ కోసం కాదు అని ఆ డబ్బును రిజెక్ట్ చేస్తుందన్నమాట. షిన్ ఫ్రెండ్ జంగ్ మాత్రం ఆమె క్యారెక్టర్ చూసి ఫిదా అయిపోతాడు. దానికి దగ్గరగా రావడానికి ట్రై చేస్తాడు. జియాంక్షి వెనక్కి జరుగుతూ మిస్టర్ షిన్ ని గుద్దుకుంటుంది. ఆ కంగారులో మనోడి షర్ట్ బటన్ ఊడిపోతుంది. షిన్ కి పిచ్చ కోపం వస్తుంది. జంగ్ ని చూసి, నా చేతిలో చావాలనుందా అని అరుస్తాడు. జంగ్ నవ్వుతూ, మన ఇద్దరి సర్ నేమ్ ఒకటే కదా, జియాంక్షి జంగ్, నా పేరు కూడా జంగ్, మనం రిలేటివ్స్ ఏమో, ఫ్యూచర్ లో నువ్వు నాకు బ్రదర్ ఇన్ లా అవుతావా ఏంటి అని టీజ్ చేస్తాడు. అప్పుడు షిన్ కి బీపీ లేచి, నువ్వు ఈ రోజు ఖచ్చితంగా చస్తావురా అని కోప్పడతాడు. జియాంక్షి మధ్యలోకి వచ్చి, మీరు ఫైట్ చేసుకోవాలంటే చేసుకోండి, నేను వెళ్తున్నాను అని యాటిట్యూడ్ గా అంటుంది. జంగ్ తను ఆపి, అంత ఈజీగా నిన్ను వదలనమ్మా, ఈ వైన్ తాగి నన్ను అన్నయ్యా అని పిలువు, అప్పుడు వదిలేస్తాను అని కండిషన్ పెడతాడు. షిన్ వెంటనే ఆ వైన్ బాటిల్ తీసుకొని బాడీ గార్డ్ తల పగల కొట్టి జియాంక్షి చేయి పట్టుకొని, నేను తన్ని తీసుకెళ్తున్నాను, నువ్వు అడ్డుకోలేవు అని అక్కడి నుంచి కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. కార్ లో జియాంక్షి వెనక కూర్చోబోతే మనోడు యాటిట్యూడ్ తో, ఏంటి నన్ను డ్రైవర్ అనుకుంటున్నావా, ముందు కూర్చో అని ఆర్డర్ వేస్తాడు. షిన్ కార్ లో ఏదో వెతుకుతుంటాడనమాట. జియాంక్షి అతను ఏం చేస్తాడేమోనని భయపడి తన బ్యాగ్ లో ఉన్న పెప్పర్ స్ప్రే తీస్తుంది. షిన్ అది చూసి, ఏంటిది అని అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక లిప్స్టిక్ అని అబద్ధం చెప్తుంది. షిన్ ఆమె దగ్గరకు వచ్చి, ఇది తీసుకుని నాతో ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆమె ఏం చేయాలో అర్థం కాక టెస్ట్ పేపర్స్ తీసి, నేను యంగ్ మాస్టర్ ని కలవాలి అని టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది. సో షిన్ తన్ని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక బట్లర్ తన యంగ్ మాస్టర్ రూమ్ కి తీసుకెళ్తాడు, అంటే హీరో నెఫ్యూ ఇంటికి. అక్కడ చాలా చీకటిగా ఉంటుందన్నమాట. అంత పాములు ఉన్నట్టు భయంకరంగా ఉంటుంది. అప్పుడే ఒక పిల్లోడు మాస్క్ వేసుకొని వచ్చి తన్ని భయపెట్టాలని చూస్తాడు. మన జియాంక్షి భయపడకుండా ఆ మాస్క్ తీసేసి, దీనికి నేను భయపడతాను అనుకున్నావా, చాలా అగ్లీగా ఉంది, డర్టీగా ఉంది నీ ట్రిక్ అని అంటుంది. ఆ పిల్లోడు షాక్ అవుతాడు. నువ్వు మామూలు మనిషివేనా, ఎందుకు భయపడలేదు అని అడుగుతాడు. ఈ పిల్లోడు మన హీరో నెఫ్యూ అన్నమాట. వాడు వీడియో గేమ్ ఆడుతూ పదే పదే ఓడిపోతుంటే జియాంక్షి తన బదులు ఆడి గెలుస్తుంది. నేను నీకు చదువులోనే కాదు, గేమ్స్ లో కూడా హెల్ప్ చేస్తాను, మన ఇద్దరి మధ్య ఇడీలు ఓకేనా అని అడుగుతుంది. గేమ్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది అనేసరికి వాడికి ఐడియా నచ్చి ఓకే అంటాడు. బయట బట్లర్ పరుగున వెళ్లి షిన్ తో, సార్, జియాంక్షి మేడం యంగ్ మాస్టర్ రూమ్ లో 3 minutes నుండి ఉన్నారు, ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్తాడు. జియాంక్షి పైనుంచి కిందకొచ్చి షిన్ తో అంటుంది, మిస్టర్ షిన్, యంగ్ మాస్టర్ తో నేను ఆల్రెడీ డీల్ చేసుకున్నాను, రేపటి నుండి నేను ఆయనకి క్లాస్ తీసుకోవడానికి వస్తాను అని చెప్తుంది. షిన్ ఆ పిల్లోడు ఏమంటాడో అని వాడి వైపు చూస్తే వాడు కూడా సరే అని తలుపుతాడు. షిన్ మెల్లగా నవ్వుతూ, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు అని అంటాడు. జియాంక్షి కూడా తక్కువదా, థ్యాంక్ యూ నాకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు అని బదులిస్తుంది.
అప్పుడే జియాంగ్షి ఫ్రెండ్ మెసేజ్ చేయడంతో షిన్ తన అసిస్టెంట్ ని పిలిచి ఆమెను డ్రాప్ చేయమంటాడు. కానీ ఆమె వద్దని చెప్పి నా బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది. ఆ మాట వినగానే షిన్ ఆమె చేతిలో ఉన్న ఫోన్ సడన్ గా లాక్కుంటాడు. జియాంగ్షి తన ఫోన్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ షిన్ కావాలని చేతులు పైకెత్తుతాడు. ఆ కంగారులో ఆమె షిన్ మీద పడిపోతుంది. షిన్ ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఏంటి నా మీద పడ్డం నీకు బాగా అలవాటైనట్టుంది, ఇది రెండోసారి అని టీజ్ చేస్తాడు. ఆమె వెంటనే దూరంగా జరిగి ఎవరి ఫోన్ అయినా ఇలా లాక్కోవడం పద్ధతి కాదు అని విసుక్కుంటుంది. షిన్ కూల్ గా, నేను జస్ట్ నా కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేస్తున్నాను అంతే, నీ లుక్ బాగుంది, అంతేకాదు చదువు కూడా అలాగే పద్ధతిగా చెప్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటాడు. ఆమె బయటికి వెళ్లి తన ఫ్రెండ్ కార్ లో కూర్చుంటుంది. ఫ్రెండ్ కంగారుగా, నువ్వు ఇంకో నిమిషం రాకపోయి ఉంటే నేను పక్కాగా పోలీస్ కి కాల్ చేసేవాడిని అని టెన్షన్ పడుతూ అంటాడు. జియాంగ్షి నవ్వుతూ, నేనక్కడ జస్ట్ 3 మినిట్సే ఉన్నాను, యంగ్ మాస్టర్ ఒప్పేసుకున్నాడు, రేపటి నుండి నా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్తుంది. నెక్స్ట్ డే జియాంగ్షి ఆ పిల్లోడికి క్లాసెస్ చెప్తూ, నువ్వు ఈ టెస్ట్ పేపర్ కంప్లీట్ చేస్తే మనం గేమ్ ఆడుకుందాం అని కండిషన్ పెడుతుంది. వాడు ఇదే ఛాన్స్ అనుకుని ఫుల్ హ్యాపీ అవుతూ అది రాస్తుంటే అప్పుడే అక్కడికి మిసెస్ ఫెంగ్ వస్తుంది. ఆమె జియాంగ్షిని చూసి రగిలిపోతూ, ఎవరు నువ్వు, యంగ్ మాస్టర్ రూమ్ లో ఏం చేస్తున్నావు అని అరుస్తుంది. నేను అతని కొత్త ట్యూటర్ని అని జియాంగ్షి పద్ధతిగా సమాధానం చెప్తే ఆ ఫెంగ్ వెటకారంగా, నిన్ను చూస్తుంటే ట్యూటర్ లా లేవే, నీ బాడీ చూస్తుంటే ఏంటో అని ఇన్సల్ట్ చేస్తుంది. మన జియాంగ్షికి బీపీ లేసి అస్సలు తగ్గకుండా, ఓ నా ఫిగర్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాది నేచురల్ బ్యూటీ, నేనేం చేయలేను, ఇలానే ఉంటాను అనేసరికి ఫెంగ్ కి కోపం వచ్చి, నువ్వు ఒక అవుట్ సైడర్వి, నాతోనే ఇలా మాట్లాడతావా అని అంటుంటే యంగ్ మాస్టర్ మధ్యలోకి వచ్చి, డాడీ ఇంట్లో లేరు కదా, నువ్వు తన ప్రైవేట్ నెంబర్ కి కాల్ చేసి అడగొచ్చు కదా అని బాంబు పేలుస్తాడు. ఫెంగ్ షాక్ అవుతుంది. నీ దగ్గర మిస్టర్ షిన్ ప్రైవేట్ నెంబర్ ఎలా ఉంది అని జియాంగ్షి నిలదీస్తుంది. జియాంగ్షి షిన్ కి కాల్ చేసి ఫెంగ్ వచ్చిన విషయం చెప్తుంది. షిన్ అక్కడికి రాగానే యంగ్ మాస్టర్ పరిగెత్తుకుంటూ వెళ్లి, డాడీ నేను మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాను అని ప్రౌడ్ గా చెప్తాడు. షిన్ ఫుల్ హ్యాపీ అయిపోయి జియాంగ్షిన్ మెచ్చుకుంటుంటే ఫెంగ్ జెల్సీతో, షిన్ మన బిజినెస్ పని ఉంది కదా, నాతో వస్తావా అని అడుగుతుంది. షిన్ చాలా కోల్డ్ గా, ఫెంగ్ నువ్వు కేవలం మా తాతయ్య స్టూడెంట్ వి మాత్రమే, అంతకంటే నీకు నాకు ఏ రిలేషన్ లేదు, నా దగ్గర ఇంత ఓవర్ యాక్షన్ చేయకు అని మొహం మీదే చెప్పేస్తాడు. వీళ్ళిద్దరి సోది నాకెందుకురా బాబు అని జియాంగ్షి వెళ్లిపోతుంటే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని షిన్ అంటాడు. ఫెంగ్ షాక్ అవుతుంది. ఒక మామూలు ట్యూటర్ ని నువ్వు డ్రాప్ చేస్తావా అని అడిగితే, నువ్వే కదా తను బ్యూటిఫుల్ అన్నావు, బయట జనాలు పిచ్చిగా ఉన్నారు, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిలకి ఆ పిచ్చి జనాల మధ్య ఏమన్నా ప్రాబ్లం అయితే అని చెప్పి తన్ని కారులో ఎక్కించుకుంటాడు. కారులో జియాంగ్షి సీరియస్ గా, మిస్టర్ షిన్ మనం కాంట్రాక్ట్ ఎప్పుడు సైన్ చేస్తాం, మీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉంటారని నాకు తెలుసు, కానీ నేను మీ కీప్ నేమ్ కాదు, మన మధ్య కేవలం బాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్ మాత్రమే ఉండాలి అని క్లారిటీ ఇస్తుంది. షిన్ నవ్వుతూ, నువ్వు మరీ ఎక్కువ షార్ట్ డ్రామాస్ చూస్తున్నట్టున్నావు, నువ్వు అసలు నా టైపే కాదు, పైగా చాలా బోరింగ్ అని కార్ ఎక్కువ అని అంటాడు. అప్పుడే హీరో ఫ్రెండ్ కాల్ చేస్తాడు. మనోడు కార్లో డైరెక్ట్ స్పీకర్ ఆన్ చేస్తాడు. అతను ఫోన్ లో అంటాడు, ఒరేయ్ నిన్న ఒక బ్యూటిఫుల్ ట్యూటర్ ని ఇంటికి తీసుకెళ్లావంట కదా, పైగా ఆమెను తొందరగా పంపించేసావేంటి అని అంటుంటే షిన్ కోపంగా జియాంగ్షి వైపు చూస్తాడు. ఈమె ఇంటికి వచ్చిందని అంత తొందరగా వీళ్ళందరికీ ఎలా తెలిసింది అని డౌట్ గా చూస్తుంటే జియాంగ్షి కంగారుగా, నేనేం చెప్పలేదు అని అంటుంది. లియాంగ్ షాక్ అయ్యి, ఓ అయితే తను పక్కనే ఉందా అని నవ్వుతాడు. షిన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. జియాంగ్షి ఆఫీస్ కి వెళ్ళగానే తన కొలీగ్స్ రూమర్ స్టార్ట్ చేస్తాడు. మిస్టర్ షిన్ తో 3 మినిట్సే ఉందంట, ఆయనేమో అంత త్వరగా పంపించేశారంట, ఇలాంటి వాళ్ళ కెపాసిటీ ఇంతే ఉంటుందిలే అని నవ్వుకుంటూ ఉంటే జియాంగ్షి కోపం వచ్చి, ఇలాగే అబద్ధాలు చెప్తే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాను, మీ మాటలని నేను ఇప్పుడే రికార్డ్ చేశాను అని అదిరిస్తుంది. అప్పుడే సీనియర్ మిస్టర్ చూ అక్కడికి వచ్చి మేనేజర్ కి కంప్లైంట్ చేస్తాడు జియాంగ్షి పైన, సరిగా పని చేయట్లేదు, కస్టమర్లను ఇన్సల్ట్ చేస్తుంది, ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇప్పటి వరకు తీసుకురాలేదు, ఇలానే చేస్తే పనిలో నుంచి తీసేస్తాను అని అంటుంది. జియాంగ్షి కోపంగా, అబద్ధాలు చెప్పకండి మేనేజర్, మీరు కావాలంటే మిస్టర్ షిన్ ఇక్కడికి పిలిపిస్తాను, ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని సవాల్ విసురుతుంది. సరిగ్గా అప్పుడే మిస్టర్ షిన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. మేనేజర్ వెంటనే ప్లేట్ మార్చేసి, సార్ జ్యూస్ ఏమైనా తాగుతారా అని అడిగి జియాంగ్షి వైపు చూసి, వెళ్ళి సార్ కోసం కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. షిన్ సీరియస్ గా, నేను ఇక్కడికి నా ట్యూటర్ ని కలవడానికి వచ్చాను, తనని పని చేయించడానికి కాదు అని మేనేజర్ నోరు మోయిస్తాడు. ఆమె షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అతను అక్కడికి వచ్చింది కాక ఆమెకు సపోర్ట్ చేసేసరికి ఆమె షాక్ అవుతుంది. మీరు ఇక్కడికి వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది. షిన్ సీరియస్ గా, నేను ఇక్కడికి రాకపోయి ఉంటే నువ్వు నా పేరు వాడుకుని ఎదుటి వాళ్ళని బుల్లి చేస్తున్నావు అని నాకు తెలిసేది కాదు కదా అని టీజ్ చేస్తున్నట్లు అంటాడు. జియాంగ్షి టెన్షన్ తో, లేదు సార్ వాళ్ళే నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు అని సర్ది చెప్పడానికి చూస్తుంది. అండ్ ఇకపై ఎప్పుడు అతను అడ్వాంటేజ్ తీసుకోనని ప్రామిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడే అక్కడికి మిస్టర్ చూ వస్తాడు. అతను వీళ్ళని ఇలా దగ్గరగా చూసేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ గా కనిపిస్తాడు. వెంటనే షిన్ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. కానీ షిన్ అస్సలు పట్టించుకోడు. యాటిట్యూడ్ గా బిల్డప్ ఇస్తూ అక్కడ సోఫాలో కూర్చుంటాడు. జియాంగ్షి మిస్టర్ చూ ని కంపెనీ ఫౌండర్ గా పరిచయం చేస్తుంది. తర్వాత జియాంగ్షి తన ట్యూటర్ కాంట్రాక్ట్ పేపర్స్ తీసి షిన్ కి ఇస్తుంది. షిన్ వాటిని చూడగానే యాటిట్యూడ్ గా చూ వైపు సీరియస్ గా చూసి చించి పారేస్తాడు. నేను ఇక్కడికి కాంట్రాక్ట్ పైన సైన్ చేయడానికి
వచ్చానని ఎవరు చెప్పారు? నా గురించి అడ్డమైన రూమర్స్ పుట్టిస్తున్నారు. ఇకపై మీరు నా లాయర్ తో మాట్లాడండి అని మిస్టర్ చూకి వార్నింగ్ ఇస్తాడు. చూ కూడా తగ్గకుండా మీరు లీగల్ గా వెళ్లాలనుకుంటే మా లాయర్ కూడా మాట్లాడతాడు అని ధీటుగా చెప్తాడు. మన షిన్ కి అతని బిహేవియర్ అస్సలు నచ్చదు. కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. జియాంక్షి వెంటనే యంగ్ మాస్టర్ కి కాల్ చేసి ఈ రోజు నేను నీతో ఆడుకోలేను అని కావాలని చెప్తుంది, షిన్ ని ఆమె దారిలోకి తెచ్చుకోవాలని. సో వెంటనే షిన్ నుంచి కాల్ వస్తుంది. జియాంక్షి అడుగుతుంది, ఏంటి మిస్టర్ షిన్, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అని. మిస్ జియాంక్షి, చిన్నపిల్లల్ని వాడుకుని ట్రిక్స్ బాగా ప్లే చేస్తున్నావు. సరే, రేపు ఉదయం 9 o'clock కి నా ఇంటికి వచ్చేసాయి అని కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తున్నట్లు ఆర్డర్ ఇస్తాడు. ఇందాక షిన్ బిహేవియర్ కి జియాంక్షి మిస్టర్ చూకి సారీ చెప్తుంటుంది. అప్పుడు ఆయన నవ్వుతూ, నన్ను మాటికి మిస్టర్ చూ అని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కాలేజ్ రోజుల్లో జియాంక్షి మమ్మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడితే ఆమె వాళ్ళతో ఫైట్ చేస్తుందన్నమాట. ఆ టైంలో ఆమె చాలా బాధపడుతూ, మా నాన్న ఒక రిచ్ ఉమెన్ తో వెళ్లిపోయాడు, ఆ రూమర్స్ భరించలేక మా అమ్మ చనిపోయింది, నా లైఫ్ లో అదే డార్కెస్ట్ డే అని ఏడుస్తుంటే ఇదే సీనియర్ చూ తనని ఇన్స్పైర్ చేసి ధైర్యం చెప్పుంటాడనమాట. అప్పటి నుంచి అతనే ఆమె ఐడల్ అన్నమాట. సో ప్రెసెంట్ లో అదే గుర్తు చేసుకుని మనం ఒకటే యూనివర్సిటీ కదా, నన్ను సీనియర్ అని నేను నిన్ను జూనియర్ అని పిలుచుకుందాం అని చూ అంటాడు. సో అలా ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్తాడు. షిన్ గురించి మాట్లాడుతూ మాటలో చూ అంటాడు, అతను ఒక మూడీ పర్సన్, ఒకవేళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే ఆ నష్టపరిహారం ఏదో నేనే కడతానులే, నువ్వు టెన్షన్ పడుకో అని అంటాడు. ఇంకోవైపు మిస్టర్ షిన్ తన ఫ్రెండ్ లియాంగ్ తో గేమ్ ఆడుతుంటాడు. లియాంగ్ టీజ్ చేస్తూ, నువ్వు ఆ 3 minutes మ్యాటర్ మీద బాగా అబ్సెస్డ్ అయిపోయావురా, నువ్వు పొగరుగా కాంట్రాక్ట్ చింపేసినా ఆ జియాంక్షి నీ నెఫ్యూను అడ్డు పెట్టుకుని మళ్ళీ నిన్నే ఒప్పించింది, తను చాలా స్మార్ట్ కదా అని నవ్వుతాడు. షిన్ కూడా మెల్లగా ఒప్పుకుంటూ, అవును, ఒక రకంగా చెప్పాలంటే తను తెలివైందే, ఇది తన ఫస్ట్ విక్టరీ, చూద్దాం ముందు ముందు ఏం చేస్తుందో అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంక్షి యంగ్ మాస్టర్ రూమ్ కొచ్చి అతని కోసం కేక్ ప్రిపేర్ చేశాను, తినడానికి రమ్మని అడుగుతుంది. అతను ఇంకా లేవకపోవడంతో చిన్న పిల్లోడు కదా, అతను ఎలాగో బుజ్జగించాలి అని చెప్పి ఏవేవో ట్రైస్ చేస్తూ ఉంటుంది. ఆఖరికి పాట కూడా పాడుతుంది. ఆ పాట వినగానే ఆ బ్లాంకెట్ లో ఉన్న ఒక పర్సన్ గట్టిగా నవ్వుతాడు. జియాంక్షి కోపం వచ్చి, నా పాట వింటే నవ్వొస్తుందా అని బ్లాంకెట్ లాగొస్తుంది. కట్ చేస్తే అక్కడ ఉంది యంగ్ మాస్టర్ కాదు, మన హీరో గారు షిన్. జియాంక్షి నెర్వస్నెస్ తో చచ్చిపోతూ వెంటనే వెళ్లి బ్లాంకెట్ కప్పేస్తుంది అతనికి. సారీ సార్, మీరు ఇక్కడ ఉన్నారని అనుకోలేదు అని తడబడుతుంటే షిన్ లేచి, రాత్రి వాడితో ఆడుకుంటూ ఇక్కడే నిద్రపోయాను, నువ్వేమో అంత గట్టిగా పాట పాడి నా నిద్ర పాడు చేసావు, అయినా అంత నెర్వస్ ఎందుకు అవుతున్నావు అని అడుగుతాడు. ఆమె తెచ్చిన కేక్ చూసి, ఇది నా కోసమేనా అని అడిగితే, అవును సార్, థ్యాంక్ యూ, గిఫ్ట్ గా తెచ్చాను అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే యంగ్ మాస్టర్ లోపలికి వచ్చి, ఓహో టీచర్, నువ్వు డాడీని బుట్టలో వేసుకోవడానికి వచ్చావా, ఆయన కోసం పాటలు పాడుతూ కేకులు కూడా తెచ్చావా అని టీజ్ చేస్తాడు. షిన్ కూడా కావాలని నవ్వుతూ, తను పాడిన పాట గనక వింటే పురుగులు కూడా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాయిరా అని జియాంక్షి పాటను ఎగతాళి చేస్తాడు. ఆమె పాపం సిగ్గుతో చచ్చిపోతుంది. నేనేం పాట పాడట్లేదు అని కవర్ చేసుకుంటూ అంటుంది. కానీ యంగ్ మాస్టర్ మామూలుడు కాదు కదా, నేనంతా రికార్డ్ చేసేసాను అని ఫోన్ చూపిస్తాడు. జియాంక్షి వెంటనే ఆ ఫోన్ లాక్కొని డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే మిస్టర్ షిన్ మధ్యలోకి వచ్చి ఫోన్ లాక్కుంటాడు. ఇద్దరు ఆ ఫోన్ కోసం ఒకటే కొట్టుకుంటారు. షిన్ ఏమో ఫోన్ ఇవ్వకుండా చేయి పైకి లేపుతాడు. జియాంక్షి ఏమో ఆ ఫోన్ కోసం పైకి 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 ఎగురుతానే ఉంటుంది. ఈ ఎగురులాటలో పోయి షిన్ మేడ మీద మల్టిపుల్ టైమ్స్ యాక్సిడెంటల్ కిసెస్ చేస్తుంది. అతను ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమెను చాలా ప్రేమగా చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇదే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఆక్వర్డ్ మూమెంట్ అన్నమాట. సాంగ్ ఎలాగోలా ఫోన్ లాక్కొని ఆడియో డిలీట్ చేద్దాం అనుకునే లోపే చిన్న రికార్డింగ్ ని తన ఫోన్ కి పంపించేసుకుంటాడు. దీన్ని నేను అలారం లో పెట్టుకుంటాను, పొద్దున్నే లేవడానికి బాగుంటుందిలే అని టీజ్ చేస్తాడు. పైగా జియాంక్షికి పిచ్చ కోపం వచ్చి తిడుతుంది. అప్పుడు అతను ఆమెకి దగ్గరగా వస్తాడు. తను భయపడి వెనక్కి జరుగుతూ గోడకి తగిలే లోపే ఆమె తలకి దెబ్బ తగలకుండా షిన్ తన చేతిని అడ్డు పెడతాడు. ఈ మూమెంట్ వీళ్ళిద్దరి మధ్య చాలా రొమాంటిక్ గా ఉంటుంది. తర్వాత షిన్ ప్రశాంతంగా కూర్చొని జియాంక్షి తెచ్చిన కేక్ తింటుంటాడు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఫెంగ్ ఇంకో కేక్ పట్టుకొని అక్కడికి వాలిపోతుంది. షిన్, నువ్వు ఈ కేక్ తింటున్నావా, నీకోసం క్యూలో నిలబడి మరీ ఫేమస్ బ్రాండ్ కేక్ తెచ్చాను, ఇది ట్రై చేయి అని రిక్వెస్ట్ చేస్తుంటుంది. అక్కడే ఉన్న జియాంక్షిని చూసి, నువ్వేంటి ప్రతి చోట ఇలా ప్రత్యక్షమవుతున్నావు అని విసుక్కుంటుంది. షిన్ మాత్రం జియాంక్షి చేసిన కేక్ తింటూనే, నీ టీచింగ్ స్కిల్స్, కుకింగ్ స్కిల్స్ రెండు పర్ఫెక్ట్ అని మెచ్చుకుంటాడు. ఫెంగ్ కి ఒళ్ళు మండి, ఈ చీప్ కేక్ ఎలా తింటున్నావు షిన్ అని అరుస్తుంది. చీప్ అని ఎవరిని అంటున్నావు అని అంటాడు. వెంటనే అసిస్టెంట్ ని పిలిపించి జియాంక్షి తెచ్చిన అదే స్టోర్ నుంచి 20 కేక్స్ ఆర్డర్ చేయమని చెప్తాడు. అండ్ ఫెంగ్ తో అంటాడు, నాకు నచ్చింది నేను ఎప్పుడైనా తెప్పించుకోగలను, నువ్వు నా కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు అని ముఖం మీదే చెప్పేస్తాడు. ఫెంగ్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత జియాంక్షి తన ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ నాన్న గురించి ఆరా తీస్తుంది. యాక్చువల్ గా 15 years క్రితం వాళ్ళ నాన్న ఒక షిప్ లో యూరప్ వెళ్లారని, ఆ షిప్ షిన్ ఫ్యామిలీదే అని తెలుస్తుంది. అంటే వీళ్ళకి మా నాన్న గురించి ఏదో తెలిసే ఉంటుంది అని జియాంక్షి అనుకుంటుంది. ఫ్రెండ్ తన్ని టీజ్ చేస్తూ, మీ ఇద్దరి మధ్య లవ్ వార్ జరుగుతున్నట్టుంది కదా, తన గురించి చెప్పగానే ఎందుకు అంతలా బ్లష్ అవుతున్నావు అని అడుగుతాడు. జియాంక్షి కవర్ చేస్తూ, వాడికి నాకు మధ్య లవ్ వారా, వాడొక డెవిల్, వాణ్ణి నేనెందుకు ప్రేమిస్తాను అని అంటుంది. కట్ చేస్తే జియాంక్షి యంగ్ మాస్టర్ కి చదువు చెప్తుంటే షిన్ వచ్చి ఆమెని ప్రైజ్ చేస్తాడు. ఆ బాబు షిన్ ని సెకండ్ అంకుల్ అని పిలవడంతో జియాంక్షి షాక్ అవుతుంది.
ఈయన నీ అంకులా అని అడిగితే అవునని ఆయన చెప్తాడు. అప్పుడే అతను ఆమెకు ఒక విషయం చెప్తాడు. ఈ ఇంట్లో నువ్వు చూసినవి ఏవి బయట చెప్పకూడదు, తెలిస్తే దాని రిజల్ట్ చాలా సీరియస్ గా ఉంటుంది అని చెప్పగానే జియాంక్షి కూడా ధైర్యంగా, మీరు యంగ్ మాస్టర్ కి తండ్రి అని అందరూ రూమర్స్ పుట్టిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీ సెకండ్ బ్రదర్ అబ్రాడ్ లో బిజీగా ఉంటే ఈ బాబుకి తండ్రి లేడని అనుకోకూడదని మీరు ఈ నింద భరిస్తున్నారా అని అడుగుతుంది. షీన్ ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ తెలిసినందుకు నీకు రివార్డ్ గా ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడే జియాంక్షి అడుగుతుంది, 15 years బ్యాక్ November 17th వెళ్ళిన ఆ షిప్ గురించి చెప్పండి అని అడిగేసరికి ఆ డేట్ వినగానే షిన్ కి పిచ్చ కోపం వస్తుంది. జియాంక్షి చేయి గట్టిగా పట్టుకొని, నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా, దీనికోసమే నన్ను అప్రోచ్ అయ్యావు కదా అని అరుస్తాడు. వెంటనే జియాంక్షిని వెళ్లిపోమని చెప్పేస్తాడు. ఆ తర్వాత జియాంక్షి యంగ్ మాస్టర్ కి క్లాసెస్ చెప్తూ అడుగుతుంది, ఆ డేట్ అంటే మీ అంకుల్ కి ఎందుకంత కోపమని. ఆ రోజు అంకుల్ బర్త్డే టీచర్, కానీ అదే రోజు వాళ్ళ మమ్మీ అబ్రాడ్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు, అందుకే ఆయనకు ఆ రోజు అంటే ఇష్టం ఉండదు అని వాడు అసలు నిజం చెప్తాడు. జియాంక్షికి అప్పుడు అర్థమవుతుంది షిన్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు. జియాంక్షిని చూడగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె మెల్లగా చెప్తుంది, యంగ్ మాస్టర్ చెప్పారు మీరు పార్టీ నుండి వస్తున్నారని, మేబీ డ్రింక్ చేసి ఉంటారేమో అని మీ కేర్ తీసుకోవడానికి వచ్చాను, ఇదిగో ఈ యోగర్ట్ తింటే మీ హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అని చెప్తుంది. షిన్ అనుమానంగా, నువ్వేదో ఒక పర్పస్ పెట్టుకొని నా దగ్గరకు వస్తున్నావు అని అంటాడు. జియాంక్షి కళ్ళలో నీళ్లు పెట్టుకొని, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఆ రోజు ఒక పాత షిప్ గురించి ఎంక్వైరీ చేయాలని అడిగాను తప్ప నాకేం స్వార్థం లేదు, కావాలంటే ప్రామిస్ చేస్తాను అని సిన్సియర్ గా చెప్తుంది. షిన్ నిరూపించుకునేసరికి జియాంక్షి తన 2 వేళ్లను మడిచి ఒట్టేస్తుంది. అది చూసి షిన్ కి నవ్వు వస్తుంది. ఇద్దరు కలిసి నవ్వుకుంటారు. తర్వాత షిన్ ఆ పెరుగు తిని, అమ్మో ఇది చాలా పుల్లగా ఉంది, నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా ఏంటి అని అంటాడు. జియాంక్షి వెంటనే గ్రేప్స్ ఇస్తూ, ఇవి తీపిగా ఉంటాయి తినండి, కానీ తింటూ ప్లీజ్ కొంచెం నవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. షిన్ అప్పుడు తన గతాన్ని చెప్తాడు. 15 years బ్యాక్ November 17th మా మమ్మీ ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లి అక్కడే చనిపోయారు, అందుకే నాకు ఆ రోజు అంటే అస్సలు ఇష్టం ఉండదు అని బాధపడుతుంటే జియాంక్షి సారీ చెప్తుంది. నేను ఇక్కడ ఏదో పర్పస్ కోసం మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి ఉండట్లేదు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మాత్రమే ఉన్నాను అని చెప్పగానే షిన్ ఆమె బుగ్గను తాగబోయి మళ్ళీ వెనక్కి తగ్గిపోతాడు. ఇంకా షిన్ జియాంక్షిని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంటే ఫెంగ్ అది చూసి మండిపోతుంది. వెంటనే తన కజిన్ కి కాల్ చేసి, ఏం చేస్తారో నాకు తెలీదు, ఆ టీచర్ ని నా దారి నుంచి తప్పించండి అని ఆర్డర్ వేస్తుంది. నెక్స్ట్ డే జియాంక్షి ఆఫీస్ కి వెళ్తుంటే ఒక వేస్ట్ ఫెలో మిస్టర్ జో అనే పర్సన్ అక్కడికి వస్తాడు. ఆమె ముందు వచ్చి ప్రపోజ్ చేస్తాడు. నేను లిఫ్ట్ లో చూసినప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం డేటింగ్ కి వెళ్దామని చెయ్యి పట్టుకుంటాడు. జియాంక్షి అస్సలు ఇంట్రెస్ట్ లేదని వెళ్తుంటే వాడు రచ్చ రచ్చ చేస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అరుస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మిస్టర్ జో అక్కడికి వచ్చి వాడి చేయి విడిపించి, మళ్ళీ తన్ని హెరాస్ చేస్తే నీ మీద కేసు పెడతాను అని వార్నింగ్ ఇస్తాడు. వాడు ఆ పూల బుకే విసిరి వెళ్లిపోతాడు. అక్కడ ఎవరో వీళ్ళ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అని కమెంట్స్ వచ్చి ఆ వీడియోలు ఫుల్ వైరల్ అవుతాయి. ఇంకో పక్క షిన్ తన ఫ్రెండ్ లియాంగ్ తో గేమ్ ఆడుతుంటే లియాంగ్ ఆ పోస్ట్ చూపిస్తాడు. చూడు షిన్, నీ ట్యూటర్ మిస్టర్ చూతో పీకల్లోతో ప్రేమలో ఉంది, వీళ్ళ ఫోటోలు చూస్తుంటే వెడ్డింగ్ ఫోటోస్ లా ఉన్నాయి అని అనగానే షిన్ కి పిచ్చ జలసి పుట్టి ముఖం మార్చుకుంటాడు. లియాంగ్ వదిలిపెట్టకుండా, ఏంటి నీ ముఖంలో ఏదో మాడుతున్నట్టుంది, ఎందుకంత కోపం వస్తోందిరా, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక్కొక్కటి మారిపోతున్నాయి, అసలు తన గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు షిన్ జియాంక్షితో గడిపిన రొమాంటిక్ మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ, తను చాలా ఎన్నోయింగ్, నాకు అసలు నచ్చదు అని అబద్ధం చెప్తాడు. కానీ తన కళ్ళల్లో ఆ జెల్సీ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ యంగ్ మాస్టర్ జియాంక్షి ఇంటికి ట్యూషన్ కి వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చా అని జియాంక్షి అడిగితే, మా సెకండ్ అంకుల్ చెప్పారు నేను ఎగ్జామ్ బాగా రాశాను కాబట్టి మన ముగ్గురం రెస్టారెంట్ కి వెళ్దామని, విల్లా దూరం కాబట్టి నేనే మీ ఇంటికి వచ్చాను అని చెప్తూ ఆ బాబు టీస్ చేస్తూ, టీచర్ ఒక మగాడు ఒక ఆడదాన్ని రెస్టారెంట్ కి పిలిచాడంటే లైక్ చేస్తున్నారనే అర్థం కదా, కానీ మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా అని ఫొటోస్ చూపిస్తాడు. జియాంక్షి షాక్ అయ్యి, ఆయన నాకు బాస్ మాత్రమే, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు అని చెప్తుంది. అప్పుడే డోర్ నాక్ అవుతుంది. వాడు వెళ్లి డోర్ తీస్తే అక్కడ మత్తులో ఉన్న మిస్టర్ జో ఉంటాడు. వాడు ఆమెతో మిస్బిహేవ్ చేస్తుంటే యంగ్ మాస్టర్ అడ్డుపడతాడు. వాడు ఆ బాబుని గట్టిగా తోసేస్తే పాపం దెబ్బ తగులుతుంది. జియాంక్షి ఏడుస్తుంటే చిన్నప్పుడే మాస్ ఎంట్రీ ఇస్తాడు. వాడిని కుమ్మి పడేసి తన కోటుతో జియాంక్షిని యంగ్ మాస్టర్ ని కవర్ చేస్తాడు. వాడు కత్తితో పొడవబోతుంటే షిన్ వాణ్ణి చంపేంత కోపంతో కొడుతుంటాడు. జియాంక్షి ఆపి, వద్దు సార్, ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు అని అంటే అప్పుడు షిన్ కూల్ అయ్యి జియాంక్షి కాలికి దెబ్బ తగలడం చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇంకా డాక్టర్ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ ఏం కాలేదు, నార్మల్ దెబ్బే, నీ బాయ్ ఫ్రెండ్ ని మెడిసిన్ రాయమని చెప్పు అని షిన్ వైపు చూసి అంటాడు. జియాంక్షి కంగారుగా, ఆయన నా బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్పబోతుంటే షిన్ ఆమెను ఆపి తన దగ్గరికి లాక్కుంటాడు. మిస్టర్ షిన్ జియాంక్షిని ఎత్తుకొని హాస్పిటల్ నుండి బయటికి తీసుకొస్తాడు. జియాంక్షి కంగారుగా, నేను నడవగలను సార్, నన్ను దించేయండి అని మొత్తుకుంటున్నా అస్సలు వినడు. బయటికి వచ్చాక తను ఒక వీల్ చైర్ లో కూర్చోబెట్టాడు. జియాంక్షి షాక్ అయ్యి, వీల్ చైర్ ఎందుకు అని అడిగితే షిన్ కొంటెగా, నిన్నెప్పుడు ఎత్తుకొని తిరగలేను కదా
కదా అని అంటాడు. జియాంగ్షికి అప్పుడు తన ఫ్రెండ్ గుర్తొచ్చి నేను నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాను, అతను వచ్చి నన్ను పికప్ చేసుకుంటాడు అని చెప్తుంది. షిన్ ఇమ్మీడియట్ గా వీల్ చైర్ ఆపేసి ఆమె ముందుకొచ్చి ఏది నీ బాయ్ ఫ్రెండ్ కి ఒకసారి ఫోన్ చేసి రమ్మను అని అంటాడు. జియాంగ్షి వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి రాగలవా అని అడుగుతుంది. వాడు అవతల నుండి నేను ఇప్పుడే ఫేస్ మాస్క్ వేసుకున్నాను, మళ్ళీ నీకు ఆ షిన్ కి గొడవైందా, నేను మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ లా యాక్టింగ్ చేయాలా ఏంటి అని అనేస్తాడు. యాక్చువల్ గా ఇదంతా షిన్ వింటాడు, ఎందుకంటే ఫోన్ స్పీకర్ లో ఉంటుంది. మనోడంతా వినేసి ఫోన్ కట్ చేస్తాడా. షిన్ వీల్ చైర్ తిప్పి జియాంగ్షికి చాలా క్లోజ్ గా వస్తాడు. ఆమె భయపడిపోయి సారీ మిస్టర్ షిన్, మీ క్యారెక్టర్ బ్యాడ్ అని విని నేను మీ నుండి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పాను అని ఒప్పేసుకుంటుంది. షిన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరి ఇప్పుడేమనుకుంటున్నావు అని అడిగితే మీరు చాలా గ్రేట్ పర్సన్, అదైతే నాకు తెలుసు, ప్లీజ్ ఇప్పటికైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తుంది. షిన్ నవ్వుతూ ఏం మాట్లాడలేక తనని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో కూర్చోబెట్టి తన కాలు దెబ్బకి మెడిసిన్ రాస్తుంటే జియాంగ్షి అంటుంది మీరు వాడిని అంత ఘోరంగా కొట్టారు కదా, మీకేమైనా కేసు అయ్యి ప్రాబ్లం అవుతుందా అని. షిన్ సీరియస్ గా వాడు నిన్ను టచ్ చేశాడు, వాడినంత ఈజీగా వదలను, నువ్వు యంగ్ మాస్టర్ టీచర్వి, నిన్ను బుల్లి చేసే ధైర్యం ఎవరికి ఉండకూడదు అని చెప్తాడు. అతని మాటలకి ఆమెకు ఒక హోప్లా అనిపిస్తాయన్నమాట. మా మమ్మీ చనిపోయిన తర్వాత నన్ను కాపాడడానికి వచ్చిన ఒకే ఒక్క మనిషి ఇతనే అని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే యంగ్ మాస్టర్ రావడం చూసి జియాంగ్షికి అతని మెడ మీద ఉన్న చిన్న దెబ్బ కనిపిస్తుంది. వెంటనే తన బ్యాగ్ లో ఉన్న మంకీ కింగ్ బ్యాండేడ్ తీసి వేస్తుంది. షిన్ అది చూసి తన మేడ మీద ఉన్న చిన్న గీతను చూపిస్తాడు. నాకు కూడా దెబ్బ తగిలింది, నాకు కూడా వేయి అని అడుగుతాడు. జియాంగ్షి చూసి ఇది ఆల్రెడీ తగ్గిపోయింది కదా అని అంటే షిన్ కావాలని అలిగినట్టు చేస్తూ సరేలే నీ ఇష్టం అని అంటాడు. జియాంగ్షి నవ్వుతూ ఒక క్యూట్ క్యాట్ బ్యాండేడ్ తీసి షిన్ కేస్తుంది. అతనికి కొంచెం కోపం వస్తుంది. వాడికేమో మంకీ కింగ్ వేసావు, నాకేమో ఈ పిల్లి బ్యాండేజా అని అడిగితే అది అయిపోయింది సార్, అయినా ఈ పిల్లి మీలాగే చాలా క్యూట్ గా ఉంది కదా అని జియాంగ్షి కావాలని టీజ్ చేస్తుంది. సో షిన్ ఆమెతో అంటాడు నువ్వు కొన్ని రోజులు ఈ విల్లాలోనే ఉండాలి, నేను ఎవ్రీడే పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం నా వల్ల అయితే కాదు కదా అని ఆర్డర్ వేస్తాడు. జియాంగ్షి స్నానం చేసి వచ్చాక షిన్ తనకి హాట్ మిల్క్ ఇచ్చి స్వయంగా ఒక టవల్ తో ఆమె జుట్టు ఆరబెడతాడు. జియాంగ్షి సిగ్గుపడుతూ నేను చేసుకోగలను సార్ అని అంటే మనం కమాండర్స్ లాంటి వాళ్ళమని నువ్వే అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు షైగా ఫీల్ అవుతున్నావు, నా గురించి ఏమైనా వేరేలా ఆలోచిస్తున్నావా అని రొమాంటిక్ గా అడుగుతాడు. జియాంగ్షి బుకాయిస్తూ మీరు హ్యాండ్సమ్ గా టాల్ గా ఉన్నారు కదా సార్, నేను వేరే ఏం ఆలోచించగలను అని అంటుంది. షిన్ నవ్వి సరేలే పాలు తాగి పడుకో, అంత నెర్వస్ అవ్వకు, గుడ్ నైట్ అని వెళ్తుంటే ఆమె కూడా చాలా ప్రేమగా గుడ్ నైట్ చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్షి కిందకెళ్లేసరికి షిన్ ఆమె కోసం పింక్ కలర్ లో ఉన్న బోల్డ్ కిటెన్ డ్రెస్సులు కొనుంచుతాడు. ఒక బాక్స్ ఓపెన్ చేస్తే అందులో అండర్ వేర్ కూడా ఉంటుంది. జియాంగ్షి షాక్ అయి వెంటనే బాక్స్ మూసేస్తుంది. షిన్ వచ్చి అన్ని కొత్తవే, నీకు పిల్లులంటే ఇష్టం కదా అందుకే ఇవన్నీ పిల్లులవే కొన్నాను అని చెప్తాడు. జియాంగ్షి వెటకారంగా నీ దృష్టిలో నేను పిల్లుల పిచ్చున్న పిల్లలాగా కనిపిస్తున్నానా అని అడిగితే నీ కోసం ఇన్ని బట్టలు తీసుకొని వస్తే థ్యాంక్ యూ చెప్పాల్సింది పోయి కంప్లైంట్ చేస్తున్నావా అని షిన్ అంటాడు. జియాంగ్షి నవ్వుతూ మీ దయగల హృదయానికి చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. తర్వాత యంగ్ మాస్టర్ టెస్ట్ లో 80 మార్క్స్ సాధిస్తాడు. వాడు రివార్డ్ గా డాడీ ఎప్పుడు 12కే లేస్తారు, ఈ రోజు తన్ని త్వరగా నిద్ర లేపి నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేలా చేయండి అని జియాంగ్షిని అడుగుతాడు. ఆమె సరే అని చెప్పి షిన్ రూమ్ కి వెళ్తుందా. అప్పుడు మనోడు ఒక కల కంటూ ఉంటాడు. ఇది మామూలు కల కాదు, మంచి రొమాంటిక్ కల. జియాంగ్షి కల్లో తన దగ్గరకు వచ్చి తన్ని కిస్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు చాలా రొమాంటిక్ గా కిస్ చేసుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే జియాంగ్షి తన గొంతుతో పాట పాడుతూ షిన్ ని నిద్ర లేపుతుంది. షిన్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జియాంగ్షిని పట్టుకొని ఎంత చెత్త కల, మధ్యలో ఈ పాట ఎందుకు పాడావు, ఇంత చెత్తగా పాడావు తెలుసా అని తన్ని పట్టుకొని పడుకోబెట్టేసుకుంటాడు పక్కన. మంచిగా ఆమెను కడలు చేసుకుంటూ హగ్ చేసుకుంటూ ఉంటాడు. జియాంగ్షి విడిపించుకుంటూ సార్ ఇది కల కాదు రియాలిటీ లేవండి అని అంటుంది. షిన్ ఇంకా కలే అనుకుని పొద్దున్నే ఒక మగాడి బెడ్ మీదకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా అని ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. ఆమె విడిపించుకునే టైంలో ఆమె చేయి పొరపాటున అతని చెస్ట్ మీద పడుతుంది. అంతే మనోడు చూసి నీకు ఇంకా టచ్ చేయాలనుందా, అయితే చెప్పు ఇప్పుడే షర్ట్ మొత్తం విప్పేస్తాను, నీకు నచ్చిన చోట టచ్ చేసుకోవచ్చు అని అంటాడు. హీరోయిన్ కి ఆ మూమెంట్ లో ఆక్వర్డ్నెస్ తట్టుకోలేక అతని బాడీ షేప్ చూసి టెంప్ట్ అయిపోయి మీ బాడీ బాగా షేప్ లో ఉంది, ఒక ఫోటో తీయమంటారా మన ఇద్దరిని ఇలా కలిసి అని అనగానే ఇద్దరు ఒక్కసారి రియలైజ్ అయ్యి బెడ్ మీద నుంచి పక్కకు వచ్చేస్తారు. తల పట్టుకోవడం ఒకటే తక్కువ. సో బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర యంగ్ మాస్టర్ జియాంగ్షికి థ్యాంక్ యూ చెప్తాడు. తన అంకుల్ తో కలిసి భోజనం చేసి చాలా రోజులైంది, మీరు చాలా గ్రేట్ అని చెప్పి ఆమెను ఒకటే పొగుడుతుంటాడు అనమాట. జియాంగ్షి నవ్వుతూ ఈ రోజు వంట చేసి ఆవిడ రాలేదు సో నేనే వండాను, రాత్రి కూడా నేనే చేస్తాను అని అంటే షిన్ కాన్ఫిడెంట్ గా రాత్రి వంట నేను చేస్తానులే నువ్వు సైలెంట్ గా ఉండు అని ఛాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే రాత్రి షిన్ జియాంగ్షి కోసం మష్రూమ్ సూప్ చేస్తాడు. అది తిన్న తర్వాత షిన్ కి పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మష్రూమ్స్ పాయిజనస్ అన్నమాట. షిన్ కి హెల్యూసినేషన్ స్టార్ట్ అవుతాయి. ఒక మూలను కూర్చుని నేను ఒక మంచి మష్రూమ్ ని అని తనలో తానే మాట్లాడుకుంటాడు. అప్పుడే జియాంగ్షి ఏం జరుగుతుంది నేను చేస్తున్నాడని కంగారుగా అక్కడికి వస్తే సార్ మీరు తిన్నది పాయిజనస్ మష్రూమ్స్, మీకు పిచ్చి పిచ్చిగా కనిపిస్తుందా
అని చెప్తే షిన్ కి జియాన్షి మాత్రం ఒక ర్యాబిట్ క్యారెట్ పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఓయ్ బ్యాడ్ ర్యాబిట్, నా దగ్గరికి రాకు, నేను ఒక మంచి మష్రూమ్ ని అని అరుస్తాడు. ఇతను చేస్తున్న శకలన్నీ హీరోయిన్ వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఆమె రికార్డింగ్ చేయడానికి దగ్గరకు వస్తుంటే అతనేమో అతన్ని తినడానికి దగ్గరకు వస్తుంది అనుకుని నేను ఇప్పుడే నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని క్యారెట్ తింటూ ఆమె మెడ మీద గట్టిగా బైట్ చేస్తాడు. అతని బిహేవియర్ కి క్యూట్ అనిపించి అతని మెడని నిమురుతూ సరేలే ఈ 2 క్యాండీస్ తిందాం అని అతనికి ఒక క్యాండీ ఇచ్చి ఆమెకు క్యాండీ తింటారు. నెక్స్ట్ డే జియాంక్షి షిన్ కి థ్యాంక్ యూ చెప్తుంటే ఆయన ఆమె మెడ మీద ఉన్న దెబ్బను చూసి నీ మెడ మీద ఈ దెబ్బ ఎలా తగిలింది, నేను నిన్ను ఇంకొన్ని రోజులు కేర్ తీసుకోవాలి అని అంటాడు. తర్వాత జియాంక్షి తన ఫాదర్ ఫోటో ఇచ్చి అతన్ని వెతకడంలో హెల్ప్ చేయమని అడుగుతుంది. దానికి షిన్ ఈయన నీకెంత ఇంపార్టెంట్ అని అడిగితే దూరపు చుట్టమని జియాంక్షి అబద్ధం చెప్తుంది. నెక్స్ట్ షిన్ జియాంక్షిని ఒక కొత్త విల్లాకి తీసుకెళ్లి ఈ రోజు నుంచి ఇక్కడే ఉండి ఇది నీ గిఫ్ట్ అని అంటాడు. దానికి జియాంక్షి నేను జస్ట్ మీ టీచర్ ని మాత్రమే, మీ మనిషిని కాదు కదా, ఇది తీసుకోలేను అని అంటే నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నాను, యంగ్ మాస్టర్ నీ దగ్గరే ఉంటాడు, అందుకే నీకు ఈ విల్లా ఇస్తున్నాను, నువ్వేం ఎక్కువ ఊహించుకోకలే అని చెప్తాడు. అంతేకాదు నువ్వు రెంట్కి ఉండే ఇంటిని కూడా నేను కొనేశాను అని బాంబ్ పేలుస్తాడు. నెక్స్ట్ జియాంక్షి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అతను నవ్వుతూ షిన్ కి నీ మీద ప్రేమ పుట్టింది జియాంక్షి, ఎందుకంటే నీ విల్లా ఎదురుగున్న విల్లాని కూడా కొనేసి దాన్ని నా పేరు మీద రాసేశాడు, ఇప్పుడు మనం నైబర్స్ అవుతాం కదా అందుకే అలా చేశాడు అని చెప్తాడు. జియాంక్షికి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు నిన్ను కూడా కొనేశాడా అని అంటుంది తిక్కల్ది. ఫ్రెండ్ వదలకుండా ఆ షిన్ రిచ్ అండ్ హ్యాండ్సమ్, నీకు తను కొంచెం కూడా నచ్చలేదా అని అడిగితే హ్యాండ్సమ్ కదా అని ఎలా ప్రేమిస్తాను, మా ఇద్దరి వరల్డ్స్ వేరు అని జియాంక్షి అంటుంది. అప్పుడే ఒక వెయిటర్ వచ్చి మిస్టర్ షిన్ మీకు ఒక ఎక్స్పెన్సివ్ వైన్ పంపించారు అని ఇస్తాడు. జియాంక్షి థ్యాంక్స్ చెప్పడానికి షిన్ రూమ్ అనుకుని పొరపాటున జంగ్ రూమ్ లోకి వెళ్తుంది. జంగ్ బాడీ గార్డ్స్ వెంటనే డోర్ లాక్ చేస్తారు. ఆ జంగ్ ఏమో షిన్ గురించి ఏదైనా బ్యాడ్ గా చెప్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తాను అని బెదిరిస్తాడు. జియాంక్షి భయపడకుండా అతను ముందే చెప్తాను కావాలంటే షిన్ కి కాల్ చేయి అని సవాల్ విసురుతుంది. జంగ్ షిన్ కి కాల్ చేసి అరగంటలో ఇక్కడికి రాకపోతే నీ టీచర్ ని వదలను అని చెప్తాడు. జియాంక్షి అప్పుడు మిస్టర్ చూ కి మెసేజ్ చేద్దామని ఫోన్ తీస్తే జెన్ ఫోన్ లాక్కుంటాడు. పైగా బెట్ కడతాడు, అరగంటలో షిన్ రాకపోతే నేను వదిలేస్తాను అని అంటాడు. జియాంక్షి ధైర్యంగా సరే అప్పటి వరకు వైన్ తాగుదాం పదా అని జంగ్ తో రెడీ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి వైన్ తాగుతుండగా ఆ ఫోటో మిస్టర్ చూకి చేరుతుంది. ఆయన వెంటనే అడ్రస్ అడగడం, జియాంక్షి లొకేషన్ పంపడం చకచకా జరిగిపోతాయి. చూ అక్కడికి బయలుదేరిపోతాడు. ఇంకోవైపు షిన్ మెరుపులు అక్కడికి ఎంట్రీ ఇచ్చి జంగ్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని లాక్కుని పగలగొట్టేస్తాడు. అతని ఫ్రెండ్స్ గొడవ చేయబోతుంటే షిన్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అరవగానే వాళ్ళంతా పారిపోతారు. షిన్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటే జంగ్ అడుగుతాడు ఏమవుతుంది తను నీకు అని. తను నా పర్సన్ అని అన్నప్పుడే అక్కడికి మిస్టర్ చూ వస్తాడు. జియాంక్షి వెంటనే అతని చేయి విడిపించుకోవడం చూసి జంగ్ నవ్వుతూ ఏంటి షిన్, జియాంక్షి నీకు అంత ఇంపార్టెంట్ అయిపోయిందా, అరగంటలోనే ఇక్కడికి వచ్చేసావు అని అంటాడు. ఈ జంగ్ ఎవరో కాదు చూ ఫ్రెండ్ అన్నమాట. సో షిన్ కోపంగా చూతో అంటాడు నీ ఫ్రెండ్స్ ని కంట్రోల్ ఉంచుకో అని. అప్పుడు జంగ్ కోపంతో గట్టిగా లేచి అరుస్తుంటే చూ కంట్రోల్ చేసి జియాంక్షి చేయి పట్టుకొని నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని తీసుకెళ్లబోతుంటాడు. జియాంక్షి కూడా చూతో వెళ్ళడానికి రెడీ అవుతుంటే షిన్ తన చేయి గట్టిగా పట్టుకొని ఆమె చెవులో మెల్లగా చెప్తాడు నీ ఫాదర్ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పగానే జియాంక్షి చూని వదిలేసి వెంటనే షిన్ వెనకాల వెళ్లిపోతుంది. చూ హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. జంగ్ చూని రెచ్చగొట్టు నీకు తన ఇష్టం అని నాకు తెలుసు, నేను మాత్రం నాకేదైనా నచ్చితే దాన్ని లాక్కుని తీరుతాను, కానీ నువ్వేం చేస్తావో డిసైడ్ అవ్వు అని అంటాడు. చూ కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. బయటికి వచ్చాక జియాంక్షి ఆతృతగా మా నాన్న గురించి ఏం తెలిసిందో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు షిన్ అంటాడు ఆ షిప్ యూరప్ వెళ్ళింది నిజమే, కానీ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియలేదు, ఆయన ఎవరో రిచ్ ఉమెన్ తో వెళ్లిపోయారని విన్నాను, తను ఎవరో కనిపెడతానని చెప్తాడు. జంగ్ దగ్గరకు వెళ్ళొద్దని చెప్తాడు, పైగా జాబ్ కూడా మానేమని చెప్తాడు. జంగ్ అచు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కలిసి ఇదంతా ప్లాన్ చేశారనడంతో జియాంక్షి అతనికి థ్యాంక్స్ చెప్తూ మిస్టర్ చూ నా బాస్, ఆయనతో వర్క్ చేయడం నాకు ఇష్టం, నేను మాత్రం ఏ జాబ్ మారను అని క్లారిటీ ఇస్తుంది. షిన్ తన చేయి పట్టుకుని సరే నీ ఇష్టం, నేనైతే బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నాను, యంగ్ మాస్టర్ జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. ఆ నెక్స్ట్ డే షిన్ కి తన మమ్మీకి రిలేటెడ్ ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. జియాంక్షి ఫాదర్ 15 years బ్యాకే షిన్ ఫ్యామిలీ షిప్ లోనే యూరప్ వెళ్లారని, ఆ టైంలోనే ఆయన షిన్ మమ్మీని కలిశారని తెలుస్తుంది. వెంటనే షిన్ కి జియాంక్షితో గడిపిన మూమెంట్స్ గుర్తొచ్చి మా మమ్మీకి వాళ్ళ నాన్నకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో పూర్తిగా కనిపెట్టండి అని సెక్రటరీకి ఆర్డర్ వేస్తాడు. ఇంకోవైపు మిస్టర్ చూ జియాంక్షి దగ్గరకు వచ్చి నా బర్త్డే వస్తుంది, నువ్వు పార్టీకి వస్తావా అని అడుగుతాడు. జియాంక్షి సరే అంటుంది. అప్పుడు ఒక పెద్ద ఆవిడ పూల కుండీలు అమ్ముతూ మీ గర్ల్ ఫ్రెండ్ కి ఒకటి కొనండి అని షూకి చెప్తుంది. జియాంక్షి వెంటనే నేనేం తన గర్ల్ ఫ్రెండ్ ని కాదు అని చెప్తున్నా కూడా చూ ఫ్లవర్ బొకేని తనకి గిఫ్ట్ గా ఇస్తాడు. నీకు గార్డెనింగ్ అంటే ఇష్టం కదా, చిన్నప్పుడు ఎప్పుడు క్యాట్ షూస్ వేసుకునేదానివి, అందుకే నాకు గుర్తుంది అని చూ తన ఓల్డ్ మెమరీస్ చెప్తాడు. ఇదంతా చూస్తున్న యంగ్ మాస్టర్ అండ్ జియాంక్షి ఫ్రెండ్
ఫోటోలు తీసి షిన్ కి పంపిస్తారు. జియాంక్షి ఆ ఫ్లవర్ తో ఫోటో దిగి పోస్ట్ చేస్తే తన ఫ్రెండ్ అంటాడు, నీ వెనకాల ఇద్దరు మగాలు పడుతున్నారు, నీ లైఫ్ బాగుంది అని టీజ్ చేస్తుంటే జియాంక్షి అంటుంది, ఆయన నా బాస్, ఈయన నా క్లయింట్ అని కవర్ చేస్తుంది. కానీ తన మనసులో షిన్ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. అతను ఆమెకు ఒకటే గుర్తొస్తుంటాడు. ఇంకో పక్కేమో షిన్ ఆ ఫోటో చూసి జలసితో రగిలిపోతూ డైరెక్ట్ గా జియాంక్షి ఇంటికి వస్తాడు. నువ్వు ట్రిప్ కి వెళ్ళలేదా అని జియాంక్షి అడిగితే, ముందు యంగ్ మాస్టర్ నీకు గిఫ్ట్ ఇమ్మన్నాడు, ఇదిగో తీసుకో అని ఒక బాక్స్ ఇస్తాడు. లోపలికి వెళ్లి ఆ ఇచ్చిన ఫ్లవర్ బుక్ అని చూసి షిన్ కి మండకొస్తుంది. జియాంక్షి దాన్ని టచ్ చేయొద్దు అంటుంటే షిన్ మెల్లగా దాని మీద కాఫీ పోసేసి దాన్ని పక్కకు నెట్టేసి తను తెచ్చిన గిఫ్ట్ ని అక్కడ పెడతాడు. అందులో మళ్ళీ కిటెన్ డ్రెస్ ఉంటుంది. జియాంక్షికి నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. అప్పుడే షిన్ తన బ్యాండేడ్ మార్చమని అడుగుతాడు. ఈసారి మాత్రం జియాంక్షి మంకీ కింగ్ బ్యాండేడ్ వేయబోతుంటే షిన్ లేదు, నాకు ఆ పిల్లి బ్యాండేడ్ మాత్రమే వెయ్యి, దానికి నేను అలవాటు పడ్డాను అని అడుగుతాడు. జియాంక్షి నవ్వుతూ, హా అదే వేస్తాను, పిల్లి కూడా నీలాగే స్క్రాచ్ చేస్తుంది అని టీజ్ చేస్తుంది. తర్వాత యంగ్ మాస్టర్ ఎగ్జామ్ లో 92% వచ్చాయని చెప్పి తన బర్త్డే రోజు ఒక స్పెషల్ ప్లేస్ కి రమ్మని అడుగుతాడు. జియాంక్షి సారీ, నా బాస్ చూ బర్త్డే పార్టీకి అపాయింట్మెంట్ ఉంది అని నో చెప్తుంది. యంగ్ మాస్టర్ ఫీల్ అయ్యి షిన్ తో అంటాడు, అంకుల్ టీచర్ కి తన బాసే ఇంపార్టెంట్ అంట, అందుకే రానంది. పర్లేదు అంకుల్, నువ్వు టీచర్ ని లైక్ చేయొచ్చు కదా, తని నా సెకండ్ ఆంటీగా చేసుకోవడానికి నేను రెడీ అని తన ప్లాన్ ని మారుస్తాడు. మనోడికి సెకండా అంట అన్న మాట వినగానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే ఉంటాడు. జియాంక్షి ప్లాన్ చేసుకున్నట్టే మిస్టర్ షూ బర్త్డేకి వెళ్తుంది. అక్కడ జంకాడ్ కూడా వచ్చి పాత గొడవలకి జియాంక్షికి సారీ చెప్తాడు. అందరూ కలిసి వైన్ తాగుతుండగా జియాంక్షి తన ఫోన్ చూసుకుంటుంది. షిన్ నుండి మెసేజ్ వస్తుంది, ఈ రోజు నీ స్టూడెంట్ బర్త్డే అని. అది చూడగానే జియాంక్షి కంగారు మొదలై చూకి గిఫ్ట్ ఇచ్చేసి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మా స్టూడెంట్ బర్త్డేకి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి పరుగు తీస్తుంది. చూ పాపం ఆల్రెడీ ఒక గిఫ్ట్ తెచ్చుంటాడు అనమాట. అది ఇవ్వలేకపోయినందుకు కొంచెం డల్ గా ఉంటే జంగ్ రెచ్చగొడతాడు. ఈ రోజు నీ లవ్ ని కన్ఫెస్ చేద్దాం అనుకున్నావా, తను అలా వెళ్ళనిచ్చావేంటి, ఆ షిన్ తన్ని నీ నుంచి లాక్కుంటాడని భయం వేయట్లేదా అని అడుగుతాడు. చూ మాత్రం చాలా డిగ్నిటీగా, ఒకవేళ తన చాయిస్ అతనే అయితే నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను, తను తన స్టూడెంట్స్ కోసం వెళ్ళింది, నేను అర్థం చేసుకుంటానులే అని చెప్తాడు. కట్ చేస్తే జియాంక్షి ఆ పార్టీకి వస్తుంది. వాడు ఆమెను చూసి ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇంకో పక్క మన షిన్ ముఖంలో కూడా 1000 వాట్ల వెలుగు వస్తుందిలేండి. ఆ తర్వాత లియాంగ్ అందరికి డ్రింక్స్ ఇస్తాడు. జియాంక్షి వైన్ గ్లాస్ అందుకోబోతుంటే షిన్ తన చేయి పట్టుకుని ఆపేస్తాడు. నువ్వు వైన్ తాగొద్దు, జస్ట్ జ్యూస్ మాత్రమే తాగు అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ ఇస్తాడు. కొంచెం సేపటికి జియాంక్షికి పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఏదోలా అనిపించి పక్కకి వెళ్తుంది. షిన్ తన్ని వెతుక్కుంటూ వెళ్లేసరికి జియాంక్షి ఒక రూమ్ లో ఉంటుంది. కంగారుగా ఏమైంది, డోర్ తీ అని షిన్ అరుస్తుంటే జియాంక్షి ఒక్కసారిగా డోర్ తీసి షిన్ ని లోపలికి లాగేసుకుంటుంది. జియాంక్షికి ఎవరో డ్రగ్స్ కలిపినట్టున్నారు. తను కంట్రోల్ తప్పి షిన్ ని గోడ కదింపట్టి చాలా క్లోజ్ గా వెళ్తుంది. అతని లిప్స్ కి చాలా దగ్గరగా వెళ్లేసరికి ఎక్కడ కిస్ చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ షిన్ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడుతుంటే జియాంక్షి తన్ని వదలదు. సరిగ్గా అప్పుడే లియాంగ్ కజిన్ అక్కడికి వస్తుంది. షిన్ తన్ని గట్టిగా తిట్టి పంపించేస్తాడు. ఆమె అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం చూసి జియాంక్షి నువ్వేమైనా చైనీస్ మెడిసిన్ తీసుకున్నావా అని అడుగుతాడు. జియాంక్షి అవేం వినదు. ఆమె ఫీలింగ్స్ లో ఆమె ఉంటుంది. తను షిన్ ని కిస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటుంది. నేను నిన్ను ఈ రోజు వదలను అని జియాంక్షి అంటే అతను నవ్వుతూ, నేను అందరిలా విలన్ అనుకున్నావా నీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అని చెప్పి ఆమెను బాత్ టబ్ లో కూర్చోబెట్టి ట్యాప్ ఆన్ చేస్తాడు. అయినా కూడా జియాంక్షి కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఆమె తట్టుకోలేక ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. ఇద్దరు బాత్ టబ్ లో చాలా దగ్గరగా ఉంటారు. నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్తాను అని షిన్ అంటాడు. కానీ జియాంక్షి అతని లిప్స్ కి చాలా దగ్గరగా వచ్చేసరికి షిన్ కూడా కంట్రోల్ చేసుకోలేక డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాసేపు వాళ్ళిద్దరు ఆ షవర్ కింద బాత్ టబ్ లో అలా కిస్ చేసుకుంటూ ఉంటారు. సడన్ గా షిన్ కిస్ చేయడం ఆపి, నేను ఒక మ్యాన్ ని, ఒక సెయింట్ అయితే కాదు, నువ్వు ఇప్పుడే చెప్పు నాతో ఇదంతా చేయడానికి నువ్వు రెడీయా అని అడిగితే జియాంక్షి అంత ఫీలింగ్స్ ఉన్నా కూడా నో అని చెప్తుంది. అప్పుడు షిన్ ఆమె నోని యాక్సెప్ట్ చేసి ఆమె నుదిటిపై కిస్ చేసి తన్ని అలా రాత్రంతా తోడుగా ఉండి బట్టలు మార్చి బెడ్ మీదకి పడుకోబెడతాడు. జియాంక్షికి దాని వల్ల ఫుల్ ఫీవర్ రావడంతో షిన్ తన పక్కనే పడుకొని హక్ చేసుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంక్షి కళ్ళు తెరిచి పక్కన షిన్ ని చూసి షాక్ అవుతుంది. నువ్వు నా పక్కన ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. షిన్ కొంటెగా నవ్వుతూ, రాత్రంతా నువ్వే కదా నా అడ్వాంటేజ్ తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు నన్ను నెట్టేస్తావా అని అంటాడు. నేనా అని జియాంక్షి నోరెళ్ళబెడితే, అవును, రాత్రి మన మధ్య చాలా జరిగాయి, మళ్ళీ ట్రై చేద్దామా అని తనకి దగ్గరగా వస్తాడు. జియాంక్షికి రాత్రి జరిగినవన్నీ మెల్లమెల్లగా గుర్తొస్తాయి. తనే ఎలా షిన్ని కిస్ చేసిందో, అతని మీద పడి 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 ఎలా పడిందో, పైగా ఎలా చేయి పట్టుకుని పక్కన పడుకోబెట్టుకుందో గుర్తొచ్చి సిగ్గుతో చచ్చిపోతుంది. షిన్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి జియాంక్షికి నిన్న డ్రగ్స్ ఇచ్చింది ఎవరో కనిపెట్టు అని ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత జియాంక్షి షిన్ దగ్గరికి వెళ్తే, ఏంటి మిస్, రాత్రంతా ప్యాషనెట్ గా కిస్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు అని మళ్ళీ
మళ్ళీ ఏడిపిస్తాడు. ఆమె కవర్ చేస్తూ నేను జస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగాను అని చెప్తుంది. షిన్ కి కొంచెం కోల్డ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఆమె కొంచెం కంగారు పడుతుంది. నీకు జ్వరం ఉన్నట్టుంది, మెడిసిన్ వేసుకొని అంటే షిన్ మొండికేస్తాడు. నాకు మెడిసిన్ వద్దు, నిద్ర వస్తుందని పడుకుంటాడు. అతని మీద కేర్ తో కిచెన్ లోకి వెళ్లి జింజర్ సూప్ తయారు చేసుకుని వస్తుంది. అతను అలానే నిద్రమత్తులో ఉంటే మెడిసిన్ ఇష్టం లేదు అని అంటున్నా కూడా మెల్లిగా ఆ సూప్ లో మెడిసిన్ కలిపి ఇస్తుంది. షిన్ ఏమీ అనుకోకుండా ఆ సూప్ మొత్తం తాగేస్తాడు. అతను మెల్లగా ఆమె ఒళ్ళు తల పెట్టుకొని నిద్రపోతాడు. జియాంగ్షి కూడా అతని ముఖం చూడగానే తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతుంది. షిన్ నిద్రలో జియాంగ్షి భయపడుకు నీకేం కానివ్వను అని కలవరిస్తూ ఉంటాడు. ఆమె మనసులో మిస్టర్ షిన్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అని అనుకుంటూ మళ్ళీ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటుంది. తను నా జస్ట్ క్లయింట్ మాత్రమే, ఇంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు అని తనకి తాను చెప్పుకుంటుంది. కాసేపటికి షిన్ లేచి వైన్ తాగబోతుంటే జియాంగ్షి వెంటనే వచ్చి గ్లాస్ లాక్కుంటుంది. మీరు ఇప్పుడే మెడిసిన్ వేసుకున్నారు కదా, వైన్ తాగొద్దంటే షిన్ షాక్ అయి నేనెప్పుడు మెడిసిన్ వేసుకున్నాను అని అడుగుతాడు. మీరు తాగిన సూప్ లో కలిపిచ్చేసాను అని అంటుంది. అప్పుడు షిన్ అవుతూ తన నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ముందేమో నన్ను ఫోర్స్ గా కిస్ చేసావు, ఇప్పుడేమో నాకు బాలేదంటే నాకు తెలియకుండా డ్రగ్స్ ఇస్తున్నావా, నీ కిస్సులతో నీ ప్రేమతో నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నావా అని రొమాంటిక్ గా టీస్ చేస్తాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. మళ్ళీ ఆ రోంగ్ అప్పుడు అక్కడికి వస్తుంది. అంటే ఇందాక లియాంగ్ కజిన్ ఉంది కదా, ఆమె అక్కడికి వచ్చి కొన్ని పేపర్లు చూపించి నిన్న పార్టీలో మిస్టర్ చూనే డ్రగ్ ఇచ్చాడని చెప్పి చెప్తుంది. జియాంగ్ అసలు నమ్మదు. చూ చాలా మంచోడు, ఆయన అలాంటి పనులు చేయడం అని తెగేసి చెప్తుంది. ఆయన మీద నీకు అంతగానం నమ్మకం ఉందా, మమ్మల్ని ఏమో అవుట్ సైడర్ లా చూస్తున్నావా అని అడుగుతుంది. ఆ మాట వినగానే షిన్ మనసులో నిజంగానే నేను తనకి అవుట్ సైడర్ నా, అతనికి ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తుంది అని కొంచెం ఫీల్ అవుతాడు. షిన్ డైరెక్ట్ గా చూ అండ్ జంగ్ దగ్గరికి వెళ్లి నిన్న జియాంగ్షికి ఎవరో డ్రగ్స్ ఇచ్చారు, ఎవరో అని చెప్పమని అడుగుతాడు. అండ్ వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. జియాంగ్షి నా మనిషి, తన్ని టచ్ చేయాలని చూసినా ఎవరిని వదలను అని అరుస్తుంటే జంగ్ నవ్వుతూ తను నీ మనిషి అని తను ఒప్పుకుందా, తనేమైనా బొమ్మ అనుకుంటున్నావా దొంగలించడానికి అని అంటే షిన్ అంటాడు నేను ఇష్టపడిన దానికోసం పోరాడతాను, నీలా భయపడ్ను అని చెప్తే చూ అంటాడు జియాంగ్షి నిన్నెప్పటికీ ఇష్టపడదు. దానికి షిన్ సవాల్ ఇసురుతాడు, చూద్దాం కావాలంటే అని. ఇంటికొచ్చి జియాంగ్షితో నీకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరో తెలిసిపోయింది, ఆ జంగ్, ఇందులో చూ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని నా డౌట్ అని చెప్తాడు. జియాంగ్షి అసలు ఒప్పుకోదు, చూ అలాంటి వాడు కాదు అని చెప్పి గొడవ పడుతుంది. తర్వాత ఆ డ్రగ్స్ ఇచ్చిన ఎంప్లాయీని షిన్ పనిలో నుంచి తీసేస్తాడు. వాడు కోపంతో జియాంగ్షి మీద పగ పెంచుకుంటాడు. ఆమె ఇంటికి వెళ్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి పెప్పర్ స్ప్రే తీస్తుంది. ఎదురుగా షిన్ ఉంటాడు. భయపడకు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి బాడీ గార్డ్స్ ఎప్పుడు నీ వెనకాల ఉంచానులే అని ధైర్యం చెప్తాడు. ఆ ఎంప్లాయ్ జియాంగ్షిని కొట్టడానికి వస్తే బాడీ గార్డ్స్ వాన్ని కుమ్మి పడేస్తారు. ఇంకా షిన్ జియాంగ్షిని తన కంపెనీకి రమ్మని అడుగుతాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో జంగ్ గార్డ్ అసలు రంగు బయటపడుతుందన్నమాట. వాడు అమ్మాయిల్ని బుల్లీ చేస్తాడని తెలియడంతో చూ గ్రూప్ స్టాక్స్ పడిపోతాయి. ఇదంతా హైప్ చేసింది ఎవరో కాదు, లియాంగ్ కజిన్ రోంగ్ అన్నమాట. షిన్ అండ్ చూ ఫ్యామిలీల మధ్య గొడవ పెట్టి జియాంగ్షి ఎవరి సైడ్ ఉంటుందో చూడాలని తన ప్లాన్. జియాంగ్షి బయటికి రాగానే షిన్ వచ్చి నేను చాలా మిస్ అవుతున్నాను అని అంటాడు. అంతేకాదు కొంచెం చూ గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటాడు. తనకి డ్రగ్స్ ఇచ్చింది కాక జంగాడ్ తో కలిసి అమ్మాయిల్ని బుల్లీ చేస్తాడు అని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే జియాంగ్షి కోపం వస్తుంది. బిజినెస్ లో రైవల్స్ అయినంత మాత్రాన ఒకరి కంపెనీ నాశనం చేయకూడదు కదా అని కోపంగా అంటుంది. దానికి షిన్ నేనేం చేయలేదు, నువ్వు అని గుడ్డిగా నమ్ముతున్నావు అని అంటాడు. జియాంగ్షి కూడా గట్టిగా చెప్తుంది అవును నేను తన్ని నమ్ముతున్నాను, చిన్నప్పటి నుంచి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పగానే షిన్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఆ మిస్టర్ చూన్ ఎందుకు అంతగా అడ్మైర్ చేస్తున్నావో తెలుసా, వాడికి కూడా నీలాగే పేరెంట్స్ లేరు కాబట్టి అని అంటాడు. ఆ మాట వినగానే జియాంగ్షి కొల్లు మండిపోతుంది. మిస్టర్ షిన్, పేరెంట్స్ లేని వాళ్ళని నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, నీ థింకింగ్ చాలా వర్స్ట్ గా ఉంది అని అరుస్తుంది. ఆమె కోపాన్ని చూసి షిన్ భయపడి ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇక నుంచి నువ్వు జస్ట్ నా క్లయింట్ వి మాత్రమే, మిస్టర్ చూ నా బాస్, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది, నీలాంటి వాడితో నాకు ఫ్రెండ్షిప్ కూడా వద్దు, నీ విలా నుండి నేను ఇప్పుడే వెళ్లిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి విసిరిగా వెళ్లిపోతుంది. కట్ చేస్తే మిస్టర్ చూ జియాంగ్షిని పిలిచి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ టైంలో జియాంగ్షికి మాత్రం షిన్ తో గడిపిన మూమెంట్స్ అంటే ఆ రొమాంటిక్ మూమెంట్స్ అన్ని గుర్తొస్తాయి. వెంటనే చూకి నాకు నీ మీద ప్రేమ లేదు, జస్ట్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నానని అతని ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇంకో పక్క మన హీరో గారు బాధపడుతూ తన ఫ్రెండ్ లియాంగ్ తో అంటాడు జియాంగ్షికి నాతో గొడవైందిరా, తను ఎలాగైనా ఒప్పించాలి అని అంటే వెళ్ళి ముందు సారీ చెప్పి తన్ని కూల్ చేయి అని లియాంగ్ అంటాడు. సో జియాంగ్షి తన ఇంటికి వెళ్తుంటే బిల్డింగ్ కింద షిన్ నిలబడి ఉంటాడు. ఇక్కడేం చేస్తున్నారని జియాంగ్షి అడిగితే ఫస్ట్ మూని చూడ్డానికి వచ్చానని అంటాడు. మళ్ళీ వెంటనే నిజం చెప్పాలంటే ఆ మూన్ ఒక సాకు మాత్రమే, నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నా, మన గొడవ జరిగి చాలా రోజులైంది, నువ్వు నాతో మాట్లాడనే లేదు, నేను చాలా మిస్ అవుతున్నాను అని తన మనసులో మాట చెప్తాడు. దానికి జియాంగ్షి మీరు బాగా డ్రింక్ చేసినట్టున్నారు, ఇంటికి వెళ్ళండి అని అంటే షిన్ తన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఆ చూ గురించి బ్యాడ్ గా మాట్లాడినందుకు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు, అందుకే మన ఫైట్ ని ఇక్కడితో ఎండ్ చేద్దాం, రాత్రులు నాకు అసలు నిద్ర పట్టలేదు, నీ ఆలోచనలతో నాకు నిద్ర పోలేకపోతున్నాను, పొద్దున్నే లేచి ఫోన్ చెక్ చేస్తాను, నీ నుండి ఒక్క మెసేజ్ కూడా ఉండదు, నీకు ఒక్కసారి కూడా నేను
గుర్తుకు రాలేదా ఒక మెసేజ్ చేయడానికి? నీ మీద నాకు ఎంత కేర్ ఉందో తెలుసా అని ఐ లైక్ యూ అని చెప్తాడు. అది కూడా చాలా ఎమోషనల్ గా కన్ఫెస్ చేస్తాడు. జియాంక్షి అతన్ని దూరంగా జరుపుతూ నేను మీ టైప్ కాదని మీరే అన్నారు కదా అని అడుగుతుంది. షిన్ సారీ చెప్తూ నేను అన్న మాటకి రిగ్రెట్ అవుతున్నానే తల్లి, నువ్వే నా టైప్, నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. జియాంక్షి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. కానీ ఆమె కూడా మనసులో నవ్వుకుంటుంది. ఆ రాత్రంతా ఆమె నిద్ర పట్టదు. బ్యాక్గ్రౌండ్ లో అంతా ఒకటే వాయిస్ ఐ లైక్ యూ ఐ లైక్ యూ ఐ లైక్ యూ అని మోగుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షిన్ తన నెఫ్యూని బ్రతిమలాడి ఒక ప్లాన్ వేస్తాడు. వాడు జియాంక్షి దగ్గరికి వెళ్లి టీచర్ ఈ రోజు నుంచి మనం ఇక్కడే ఉందాం పదండి అని ఇంటికి తీసుకెళ్తాడు. షిన్ అక్కడే ఉంటాడు. ఆమె రాగానే వెంటనే ఆ నెఫ్యూని అక్కడి నుంచి పంపించేస్తాడు. జియాంక్షికి అతని ప్లాన్ అర్థమయ్యి ఒక చిన్న బాబుని అడ్డు పెట్టుకుని నన్ను ఇక్కడికి రప్పించావా, నీ ట్రిక్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటుంది. ఇద్దరు కలిసి సరదాగా వంట చేస్తుంటారు. జియాంక్షి తన ఫాదర్ గురించి అడిగితే షిన్ కంగారు పడతాడు. ఎందుకంటే జియాంక్షి తండ్రి వెళ్లిపోయిన రిచ్ ఉమెన్ మరెవరో కాదు, షిన్ వాళ్ళ మమ్మీ అన్నమాట. ఇంత పెద్ద నిజం తెలిస్తే అతన్ని అసహించుకుంటుందని షిన్ నిజాన్ని దాచేస్తాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే ఆ రోంగ్ వైన్ బాటిల్ పట్టుకొని అక్కడ వాలిపోతుంది. దానికి షిన్ తన్ని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ చూ గ్రూప్ స్టాక్స్ పడేసింది నువ్వే అని నాకు తెలుసు, ఇంకోసారి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే నేను వదలను అని సీరియస్ అవుతుంటే రాంగ్ కోపంతో వెళ్లిపోతుంది. ఇంతసేపు ఇదంతా షిన్ చేస్తున్నాడు అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది కదా జియాంక్షి. అప్పుడు ఆమె అడుగుతుంది, నువ్వు ఈ విషయం ముందే నాకు చెప్పొచ్చు కదా, ఇదంతా నువ్వే చేసావని అనుకున్నాను అని అంటే ఎందుకు చెప్తాను, నువ్వు ఆ చూ అంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నావు, ఒక్క మాట కూడా అతని మీద పడట్లేదు, నాకు కొంచెం జలస్ అనిపించింది, నేను అది చూసి తట్టుకోలేకపోయాను అందుకే చెప్పలేదు అని అంటే మళ్ళీ సారీ చెప్తుంది. దానికి సారీ చెప్పే పద్ధతి ఇది కాదు అని చెప్పగానే మన హీరోయిన్ గారు ఎక్కువగా ఊహించుకోకు అని చెప్పి వెళ్ళబోతుంటే అతను ఆమెను గట్టిగా లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎన్ని రోజుల నుంచి నీ వెనకాల పడుతున్నాను, కనీసం నా మీద కనికరం కూడా లేదా అని బాధగా అంటుంటే షిన్ కి అతనితో గడిపిన ప్రతి మూమెంట్ గుర్తొస్తుంది. అతను ఆమెపై చూపించిన కేర్ అండ్ ఈవెన్ మంచి ఇంటెన్సిటీ ఉన్న మూమెంట్ లో కూడా అతన్ని కంట్రోల్ చేసుకుని ఆమెపై కేర్ చూపించడం అంతా గుర్తు చేసుకుని ఒక్కసారిగా షిన్ మెడ మీద గట్టిగా బైట్ చేస్తుంది. దాంతో ఇద్దరు చాలా హ్యాపీగా కిస్ చేసుకుంటారు. అప్పుడు హీరో ఆ మెడ పట్టుకొని ఇప్పుడు నీ కిస్ స్టాంప్ నా మెడ మీద పడింది అంటే ఇక నుంచి నువ్వు నాదానివి గుర్తు పెట్టుకో అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా నవ్వుతుంది. జియాంక్షి నవ్వుతూ మన రిలేషన్షిప్ ని ఇప్పుడే బయటికి చెప్పొద్దు, ముందు మా నాన్న గురించి తెలియాలి అని అంటుంది. ఆ మాట వినగానే అతని ఫేస్ కొంచెం డల్ గా అవుతుంది. కానీ వెంటనే ఆమెని సడన్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయి ఇంటిమేట్ అవుతారు. ఆ నెక్స్ట్ డే షిన్ జియాంక్షిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. కార్ దిగేటప్పుడు షిన్ తన్ని కిస్ చేసి ఐ లైక్ యూ సో మచ్ అని చెప్తాడు. అప్పుడే ఆమె ఫ్రెండ్ రావడం చూసి కంగారుగా తల దాచుకుంటుంది. షిన్ నవ్వుతూ ఈ గ్లాసెస్ బయట వాళ్ళకేం కనిపించవులే అని ధైర్యం చెప్తాడు. జియాంక్షి కార్ దిగి హ్యాపీగా ఆఫీస్ కి వెళ్తుంది. మిస్టర్ షిన్ అక్కడి నుంచి వెళ్లకుండా కార్ దగ్గర నిలబడతాడు. ఆమె అది చూసి తన దగ్గరికి వెళ్లి ఇంకా వెళ్ళలేదేంటి సార్ అని అడిగితే షిన్ రొమాంటిక్ గా తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు కదా, నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఇష్టపడిన అమ్మాయివి నువ్వే, నీకంటే ముందు నా లైఫ్ లో ఏ ఉమెన్ లేదు అని తన ఫస్ట్ లవ్ గురించి కన్ఫెస్ చేస్తాడు. ఆ మాటలకి జియాంక్షి ఫుల్ హ్యాపీ అయిపోయి కార్ లోనే షిన్ కి కిస్ ఇస్తుంది. ఆ తర్వాత అతను ఆమెని గేమ్స్ ఆడడానికి తీసుకెళ్తాడు. జియాంక్షి మాత్రం అతని ఆట చూసి ఫిదా అయిపోతుంది. దానికి అతను నీకు కూడా నేర్పిస్తాను రా, నువ్వు మ్యాథ్స్ లో టాపర్వి కదా, ఈ క్యాలిక్యులేషన్స్ నీకు చాలా ఈజీ అని తన దగ్గరకు తీసుకొని బిలియర్డ్స్ నేర్పిస్తుంటాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు మనోడు ఇదే మంచి మూమెంట్ అని ఆమెతో ఫ్లర్ట్ చేస్తూ ఆమెకి చాలా క్లోజ్ గా వస్తుంటాడు. ఇంకా కంట్రోల్ చేసుకోలేక వెంటనే ఆమెని కిస్ చేస్తాడు. జియాంక్షి ముసిముసి నవ్వులు నవ్వుతూ నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకోవడం ఎలాగో బాగా నేర్చుకున్నావు అని అంటే షిన్ అవును అంటాడు. జియాంక్షి కూడా తక్కువదా తన టైని గట్టిగా పట్టుకొని టేబుల్ కి ఆనించి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని పదే పదే కిస్ చేస్తుంది. ఇద్దరు ఆ రొమాంటిక్ మూమెంట్ లో మునిగిపోతారు. ఇంకా వాళ్ళ రొమాంటిక్ టైం నెక్స్ట్ మూమెంట్ కి వెళ్తుంది అనుకునేటప్పుడే షిన్ కి ఒక కాల్ వస్తుంది. జియాంక్షి వాళ్ళ నాన్న గురించి ఏదో క్లూ దొరికిందని తను వెంటనే యూరోప్ వెళ్ళాలని తెలుస్తుంది. షిన్ జియాంక్షితో అర్జెంట్ పని మీద యూరోప్ వెళ్ళాలి, నేను వచ్చే వరకు వెయిట్ అని చెప్పి చెప్తాడు. మనసులో మాత్రం నిజం పూర్తిగా తెలియకుండానే నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేని జియాంక్షి అని అనుకుంటాడు. అతను వెళ్ళాక జియాంక్షి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే ఆ విలన్ రోంగ్ జియాంక్షిని గుద్ది యాక్సిడెంట్ చేయిస్తుంది. ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. మిస్టర్ చూకి విషయం తెలిసి అక్కడికి వస్తాడు. కరెక్ట్ టైంలో షూ జియాంక్షిని టచ్ చేయబోతుంటే షిన్ అక్కడికి వచ్చి ఆయన చేయి పట్టుకుని ఆపేస్తాడు. అవుట్ సైడర్స్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు. షూ కోపంతో షిన్ ని బయటకు రమ్మని నీ వల్లే తనకి పరిస్థితి పట్టింది, రోంగ్ నేను ఇష్టపడుతుంది, మీ మధ్యలోకి జియాంక్షి వస్తుందని తన్ని చంపాలని చూస్తుంది, నీ దగ్గర ఉంటే తనకి ఎప్పుడు ప్రమాదమే, ప్లీజ్ తన్ని వదిలేయి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న షిన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి తను నా మనిషి, తన్ని ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి, నేను తను ఎప్పటికీ వదలను, నువ్వు తనకి దూరంగా ఉంటే చాలు అని చెప్పి జియాంక్షి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జియాంక్షి నిద్రలో మిస్టర్ చూ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నన్ను ఎవరిని ముట్టుకొనివ్వకండి
అని కలవరిస్తూ ఉంటుంది. అది విని షిన్ కి చాలా బాధ అవుతుంది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంకో పక్క జియాంగ్షి ఇంకా చావలేదని రోంగ్ కి రగిలిపోతుంటే షిన్ అక్కడికి వచ్చి ఆమెకి మాస్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే లియాంగ్ కూడా అక్కడికి వచ్చి రోంగ్ ని లాగి పెట్టి ఒకడు కొడతాడు. లియాంగ్ షిన్ కి సారీ చెప్తాడు. అప్పుడు షిన్ కొంచెం ఫీల్ అవుతూ తను కళ్ళు తెరిచినప్పటి నుంచి ఏవేవో మాట్లాడుతుంది. ఇక నా అవసరం తనకి లేనట్టుంది అని బాధపడుతూ చెప్తాడు. కానీ జియాంగ్షికి స్పృహ రాగానే షిన్ తనకిచ్చిన ఒక క్యూట్ బ్యాండేజ్ చూసి హ్యాపీగా అవుతుంది. అప్పుడు చూ అక్కడికి వచ్చి షిన్ కి దూరంగా ఉండమని చెప్తాడు. కానీ ఆమె చాలా కాన్ఫిడెంట్ గా లేదు, నేను తన్ని ప్రేమిస్తున్నాను, అతనికి దూరంగా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అతని ప్రేమని కన్ఫెస్ చేస్తుంది. అప్పుడే జియాన్షికి షిన్ కి ఏదో అయిందని చెప్పి కాల్ వస్తుంది. అది వినగానే తను కంగారుగా హాస్పిటల్ వాడికి పరుగు తీస్తుంది. అక్కడ షిన్ పరిస్థితి చూసి విపరీతంగా వర్రీ అయిపోతుంటే లియాంగ్ సర్ది చెప్తాడు. ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల అలసిపోయి స్పృహ తప్పాడు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, కొంచెం సేపటికల్లా సెట్ అవుతారులే అని చెప్పినా కూడా జియాంగ్షి రాత్రంతా అతని పక్కనే కూర్చొని కేర్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు షిన్ మెల్లగా కళ్ళు తెరిచి చాలా క్యూట్ గా అంటాడు, నాకు అస్సలు బాలేదు, నేను జబ్బు పడ్డాను జియాంగ్షి, నాకేమన్నా అవుతుందా? అయినా నువ్వు నిన్న స్పృహలో లేనప్పుడు ఎవరి పేరు కలవరిస్తావో తెలుసా? ఆ మిస్టర్ చూ పేరు అని కొంచెం జల్సీగా అడుగుతాడు. జియాంగ్షి నవ్వుతూ, అయ్యో రామా, దాని గురించి నువ్వు వర్రీ అవ్వకు, నా హార్ట్ లో కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు, నీకంటే ఇంకెవరిని నేను ఎప్పటికీ ప్రేమించలేను అని తన ప్రేమని కన్ఫెస్ చేస్తుంది. అది వినగానే మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయి తన గర్ల్ ఫ్రెండ్ ని డీప్ కిస్ చేసేస్తాడు. జియాంగ్షి తన్నాపి, ఇది హాస్పిటల్, నువ్వు పేషెంట్ అన్న విషయం మర్చిపోకు అని అంటుంది. షిన్ మాత్రం అస్సలు తగ్గకుండా తనతో ఫ్లోటింగ్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ జియాంగ్షి ఇన్వెస్టిగేషన్ షిన్ పూర్తి చేసి అసలు నిజం చెప్తాడు. మీ నాన్న ఏ రిచ్ ఉమెన్ తోనూ వెళ్లిపోలేదు. ఆ రోజు మా మమ్మీకి హెల్ప్ బాలేదు కాబట్టి మీ నాన్న తనకి హెల్ప్ చేశారు. మీ మమ్మీ డిసీజ్ వల్ల చనిపోయింది. ఆ టైంలో మీ నాన్నకి కూడా లంగ్స్ క్యాన్సర్ ఉండడం వల్ల చనిపోయారు. ఆయన నిన్ను అసలు మోసం చేయలేదు, జస్ట్ అనారోగ్యం వల్లే నిన్ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అసలు నిజాన్ని చెప్తాడు. జియాంగ్షి ఆ నిజం తెలిసి ఏడుస్తూ ఊపిరి పీల్చుకుంటుందన్నమాట. నెక్స్ట్ జియాంగ్షి కోలుకున్న తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ ని పబ్లిక్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. షిన్ పక్కనున్న నెఫ్యూన్ కూడా పట్టించుకోకుండా అతని కళ్ళు మూసుకోమని చెప్పి జియాంగ్షిన్ దగ్గరకు తీసుకొని కిసెస్ చేస్తూనే ఉంటాడు. ఆ రొమాంటిక్ మూమెంట్ ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు. తర్వాత ఒక రోజు జియాంగ్షి యంగ్ మాస్టర్ కి చదువు చెప్తుంటే షిన్ అక్కడికి వచ్చి, ఒరేయ్ నువ్వు నీ రూమ్ లోకి వెళ్లి చదువుకోపోరా అని వాడిని పంపించేసి తన వైఫ్ ని ఎత్తుకొని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను వదలండి, చదువు చెప్పనివ్వండి అని జియాంగ్షి అంటున్నా కూడా రొమాంటిక్ గా ఫ్లర్టింగ్ చేస్తూ కిస్ చేస్తూ ఆ నైట్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ అయితే వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.